ప్రయాసపడి భారము మోయువో జనులారా, ప్రయాసపడి భారము మోయువో జనులారా, రండి రండి వేగమే రండి, రండి రండి వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని చూడగరండి, మీ భారము తీరును రండి. ప్రయాసపడి భారము మోయువో జనులారా, రండి రండి వేగమే రండి, రండి రండి వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని చూడగరండి, మీ భారము తీరును రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. గొల్లలు జ్ఞానులు ఏతించి, పశుశాలల శిశువును గాంచి, గొల్లలు జ్ఞానులు ఏతించి, పశుశాలల శిశువును గాంచి, ఆరాధించిన అనుభూతి, ఆరాధించిన అనుభూతి, మీకును ప్రాప్తించును రండి, మీ భారము తీరును రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య ఎవరో చూడాలని ఆశించిన జక్కయ్యను, యేసయ్య ఎవరో చూడాలని ఆశించిన జక్కయ్యను, దర్శించి మరి రక్షించి, దర్శించి మరి రక్షించి, మిమ్మును రక్షించును రండి, మీ గృహమును దర్శించును రండి. హల్లెలూయా 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 హల్లెలూయా.
కారణమేసయ్యగా కొనసాగించడి వాడాయనే. రక్షణ కారణమేసయ్యగా కొనసాగించడి వాడాయనే. ఆయన వైపే చోచో ఆయన వైపే చోచో పందెములో పాలుంది గురి వద్దకు పరుగిడరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి నేత్రము యేసుని చూచున్ పొడిచిన వారును చూచెదరు. ప్రతి నేత్రము యేసుని చూచున్ పొడిచిన వారును చూచెదరు. భూజనులంతా ప్రభుని చూచి భూజనులంతా ప్రభుని చూచి రొమ్మ కొట్టుకొనేదారండి. ఆ దుస్థితి మీకు వలదండి. విను వెంటనే యేసుని నమ్మండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయువో జనులారా, ప్రయాసపడి భారము మోయువో జనులారా, రండి రండి వేగమే రండి, రండి రండి వేగమే రండి, త్వరపడిరారండి, ప్రభు యేసుని చూడగరండి, మీ భారము తీరును రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది.
తెలిపింది. బంగారమును సమ్రాణియును పొలంబును తెచ్చాములే, ఆ ఇంట
సంతసముందు
జీవము నీ రాకతోనే దొరికెను నిత్య జీవము యేసు రాజా యేసు రాజా నీ రాకతోనే వెలిగెను ఈ లోకము పాపముతో నిండి ఉన్న మా బ్రతుకులకు తెచ్చెను రక్షణను నీ జననము పాపముతో నిండి ఉన్న మా బ్రతుకులకు తెచ్చెను రక్షణను నీ జననము యేసయ్యా మా కోసమే నీవు వీడెను పరమరాజ్యము ఆశ్చర్యము యేసయ్యా మా కోసమే నీవు వీడెను పరమరాజ్యము ఆశ్చర్యము నీ రాకతోనే కలిగెను ఆనందము నీ రాకతోనే కలిగెను ఆనందము యేసు రాజా యేసు రాజా నీ రాకతోనే వెలిగెను ఈ లోకము యోగ్యతే లేని మా బ్రతుకులకు ఇచ్చెను నీ కృపను నీ జననము యోగ్యతే లేని మా బ్రతుకులకు ఇచ్చెను నీ కృపను నీ జననము యేసయ్యా ఇమ్మానుయేలువై మా ఎదుట నిలిచితివి ఆశ్చర్యము యేసయ్యా ఇమ్మానుయేలువై మా ఎదుట నిలిచితివి ఆశ్చర్యము నీ రాకతోనే వచ్చెను సంతోషము నీ రాకతోనే వచ్చెను సంతోషము యేసు రాజా నీ రాకతోనే వెలిగెను ఈ లోకము ఎంత విశేషము నీ జననము ఎంత ఆశ్చర్యము నీ చరితము ఎంతో విశేషము నీ జననము ఎంతో ఆశ్చర్యము నీ చరితము నీ రాకతోనే వెలిగెను ఈ లోకము నీ రాకతోనే భువికి సంబరము యేసు రాజా యేసు రాజా నీ రాకతోనే వెలిగెను ఈ లోకము నీ రాకతోనే భువికి సంబరము ఇంత సంగతి యేసు పుట్టుక బెత్లెహేము అయ్యింది వేదిక తూర్పు నుండి వచ్చింది తారక ఇంతవరకు చూడని ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక బెత్లెహేము అయ్యింది వేదిక తూర్పు నుండి వచ్చింది తారక ఎంత గొప్ప కానుక చింతలింకలేవిగా అంతటా అందుకే పండగ ఎంత గొప్ప కానుక చింతలింకలేవిగా అంతటా అందుకే పండగ ఇంతవరకు చూడని ముందు ఎప్పుడు జరగని వింత సంగతి యేసు పుట్టుక బెత్లెహేము అయ్యింది వేదిక తూర్పు నుండి వచ్చింది తారక
అర్పించిరి దివినేలే రారాజు యేసు జన్మించే పశుశాలలో ప్రవచనాలు రాసిన విధముగా కన్యమరియ పుత్రునిగా జన్మించెను ప్రవచనాలు రాసిన విధముగా కన్యమరియ పుత్రునిగా జన్మించెను మానవాళి రక్షణార్థమై యేసు ఉదయించిన నీతి సూర్యుడు క్రీస్తు దివినేలే రారాజు యేసు జన్మించే పశుశాలలో దివినేలే రారాజు యేసు జన్మించే పశుశాలలో పరములు వీడి జగాన పాపులను రక్షించుటకై మానవ రూపుడై దివినేలే రారాజు యేసు జన్మించే పశుశాలలో క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ 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 హల్లెలూయా 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 మట్టిలో నా ముత్యమనే పుట్టాడురు సందపతూ సూర్యుడల్లే వచ్చాడురు మింగినేలంతా అడిపాడంగా సంబరాలతో సందడాయగా మట్టిలో నా ముత్యమల్లే పుట్టాడురు సందపతూ సూర్యుడల్లే వచ్చాడురు ముత్యమల్లే పుట్టాడు సందపతూ సూర్యుడల్లే వచ్చాడు నా ముత్యమల్లే పుట్టాడు సందపతూ సూర్యుడల్లే వచ్చాడు నిగినేలంతా అడిపాడంగా సంబరాలతో సందడాయగా
పుట్టిలో నా ముత్యమల్లే పుట్టాడు సందపదు సూర్యుడల్లే వచ్చా రారండి జనులారా మనం బేతాళం పోదామా యూదుల రాజు జన్మించినాడు వేవేగా వెళ్ళుదామా జన్మ తరింప తరలుదామా రారండి జనులారా మనం బేతాళం పోదామా యూదుల రాజు జన్మించినాడు వేవేగా వెళ్ళుదామా జన్మ తరింప తరలుదామా సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమమెనవే ఆయనకు ఇష్టులైన వారికి సమాధానమెల్లప్పుడు రారండి జనులారా మనం బేతాళం పోదామా యూదుల రాజు జన్మించినాడు వేవేగా వెళ్ళుదామా జన్మ తరింప తరలుదామా పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ 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 మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ యేసు మనల ప్రేమిస్తూ పుట్టాడండోయ్ మన పాపం కొరకు పుట్టాడండోయ్ యేసు మనల ప్రేమిస్తూ పుట్టాడండోయ్ మన పాపం కొరకు పుట్టాడండోయ్ యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో పుట్టాడుడి గీతములు హల్లెలూయా మీటుడి నాటములు హల్లెలూయా పాపరహితుడు హల్లెలూయా పాప వినాశకుడు హల్లెలూయా ఆకాశమున వింత గొలిపెను అద్భుత తారనిగా చేరి ఆకాశమున వింత గొలిపెను అద్భుత తారనిగా చేరి పయనించేది జ్ఞానులు ప్రభు జాడకు పయనించేది జ్ఞానులు ప్రభు జాడకు పారుడి గీతములు హల్లెలూయా నీటుడి నాదములు హల్లెలూయా పాపరహితుడు హల్లెలూయా పాప వినాశకుడు హల్లెలూయా పోదాము ఆహా పోదాము పద పోదాము మనం పోదాము 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 పైన పోదాము శుభవార్త చెప్పబోదాము పోదాం పోదాం పోదాము పోదాము పైన పోదాము శుభవార్త చెప్పబోదాము అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము శుభవార్త చాటి చెప్పసాగిపోదాము అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఇక్కడ పోదాము శుభవార్త చాటి చెప్పసాగిపోదాము పోదాము పోదాము పైన పోదాము శుభవార్త చెప్పబోదాము పోదాము పోదాము పైన పోదాము శుభవార్త చెప్పబోదాము శ్రీయేసన్ననట రాజులకు రాజువట శ్రీయేసన్ననట రాజులకు రాజువట రాజులందరికయో ఒకడే రాజువట రాజులందరికయో ఒకడే రాజువట పదరా హే పదరా పోదాము రన్న శ్రీయేసుని చూడ పదరా పోదాము రన్న 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 మొదటిది దేవుడిది, మొదటివాడు దేవుడే సృష్టికి. ఆరంభం ఆయనే, ముగింపు ఆయనే. ఇది మన బైబిల్ చెప్పేటువంటి సత్యం. కాబట్టి ఆరంభంలో సృష్టిలో దేవుడు భూమి ఆకాశమును సృజించాను మొదటి వచనంలో దేవుడు అనే మాట ఉన్నది.
ఆయన వాక్కు ద్వారా ఆయన సృష్టించదని రాయబడింది. అంటే వాక్కు అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని, వ్యక్తి యొక్క ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఆ మాటలను బట్టి వాడి జీవితం ఎలాంటిదో తెలిసిపోతుంది. వాడు మర్యాదస్తుడా, అమర్యాదస్తుడా, క్రమమైన వాడా, అక్రమైన వాడా, వాడు భక్తి కలిగిన వాడా, భక్తి లేనివాడా, దేవుడికి భయపడేవాడా, పెద్దలను గౌరవించేవాడా కాదా అనేటువంటి విషయాలు ఆ మాటలను బట్టి తెలిసిపోతాయి. అట్లాగే దేవుని యొక్క మాటల ద్వారా దేవుని యొక్క ఉనికిని గురించి బైబిల్ చెప్పడం లేదు, కానీ దేవుని యొక్క కార్యాలను గురించి బైబిల్ చెబుతుంది. దేవుని కార్యాలు దేవుని యొక్క ఉనికిని తెలియజేస్తున్నాయి. కాబట్టి దేవుని యొక్క కార్యాలను బట్టి బైబిల్ అంతా కూడా మరి దేవుని యొక్క వాక్కు అంటే వాక్యము, శబ్దము, దాన్ని మరి శరీరము ధరించినప్పుడు యేసు రక్షకుడు అని మరి యోహాను సువార్త 1:14 అది ఎందున్న వాక్యమే, ఆ వాక్యే మనిషిగా మానవుడిగా అవతరించాడు. అవతరించడం అంటే అవతార అని సంస్కృత పదం. అవతారం అంటే పైనుంచి కిందికి దిగి రావటం, పైనుంచి కిందికి దిగి రావడం. దిగి వచ్చినవాడు, పరలోకము నుంచి భూలోకమునకు దిగి వచ్చినవాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకించబడినవాడు. ఆ దిగి వచ్చినవాడే ప్రత్యేకించబడినవాడు. దేని కొరకు ప్రత్యేకించబడినవాడు అనేది బైబిల్ మనకి పాత నిబంధనలో ప్రవచన రూపంగాను, కొత్త నిబంధనలో నెరవేర్పుగాను మనకి ఈనాడు ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా ఇవ్వబడింది. పాత నిబంధనలో సాదృశ్య రూపంగాను, కొత్త నిబంధనలో దాని నెరవేర్పుగాను. ఆ నెరవేర్పే యేసు క్రీస్తు. ఈ మధ్య మన భారతదేశంలో మరి క్రిస్మస్ చేసుకునేటువంటి వారు, క్రిస్మస్ సంబరం అంబరాల వరకు దాటిపోతుందని. అయితే ఈ సంబరాల్లో క్రీస్తు లేడు అని రుజువు చేస్తున్నాయి. క్రీస్తు కలిగినటువంటి జీవితాలు, క్రైస్తవ జీవితాలు, క్రైస్త మాస్ అంటే క్రీస్తును ఆరాధించటం, క్రీస్తును ఆరాధించే వారి యొక్క లక్షణాలు, వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు, ఇవి లోకం చెప్పాలి, మనం కాదు. లోకులు చెప్పాలి. మనం అల్లరికి కర్తం కాదు. మనం క్యారల్స్ వెళ్ళేటప్పుడు చాలా మర్యాదగా, చాలా చక్కగా, క్రమశిక్షణతోటి ప్రతి ఇల్లు దర్శించి ఆ ఇంటిని సంఘపక్షంగా ప్రార్థన చేస్తారు. ఇది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మరి క్యారల్స్ పార్టీ 2వ అధ్యాయం లోకా సువార్తలో మరి మనకి కనపడుతుంది. మొదటి నుంచి చదివితే 14వ వచనంలో దేవదూతలు మొట్టమొదటిగా శుభవర్తమానాన్ని అందించడం ఆడ కనపడతా ఉండదు. మరి గొర్రెల కాపరులకు ఆ శుభవర్తమానం అందించబడింది. ఎందుకు గొర్రెల కాపరులకు శుభవర్తమానం అందించబడింది? వారు చాలా పేదవాళ్ళు, చాలా చదువు లేని వాళ్ళు, పొలాల్లోనే జీవించేవారు, పశువులతో ఏకమై బ్రతికేవాళ్ళు. అటువంటి మరి గొర్రెల కాపర్లు అంటే రోమీయులకు, చాలా ఐగుప్తీయులు చాలా అసహ్యంగా చూస్తారు. మరి దళితులంటే ఎట్లా బ్రాహ్మిన్స్ అసహ్యంగా చూస్తున్నారో ఆ విధంగా అసహ్యంగా చూస్తారు. మరి అటువంటి వాళ్ళ దగ్గరికి దేవదూతలు పోయి ఈ శుభవర్తమానం అందించాడు. అందించిన దానిలో ఎందుకు ముందు వాళ్ళకి అందించారు అంటే, మొట్టమొదట మానవుడు దేవుని స్వరూపములో చేయబడినాడని ఆదికాండం 1:20 రాయబడింది. దేవుని స్వరూపమందు, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క లక్షణాలు కలిగి మానవుడు రూపించబడ్డాడు. రూపించబడిన మానవుడు
దేవుడు ఏ శక్తి కలిగినటువంటి వాక్కు అయితే సృష్టిని సృష్టించిందో ఆ సృష్టికర్త మాటను నిలబెట్టలేదు. అంటే ఆ మాట మీద నిలబెట్టలేదు, ఆ మాటను నమ్మలేదు. కనుక సాతాను యొక్క మాట మాత్రమే, దుష్టుని యొక్క మాట మాత్రమే నమ్మి మరి మోసపోయి పాపం తెచ్చుకున్నాడు ఆదామవులు. అందువల్ల దేవుని యొక్క సహవాసం దూరం అయిపోయింది. దేవునితో కలిసి జీవించారు, దేవునితో కలిసి మాట్లాడారు, దేవునితో కలిసి ఆనందించారు, దేవుని యొక్క స్వరూపం కలిగి ఉన్నారు. పాపం లేదు వాళ్ళ దగ్గర, పరిశుద్ధులుగానే ఉన్నారు. అట్లా పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు మరి ఈ దేవుని యొక్క మాట విన్నందువల్ల దేవునికి దూరం అయిపోతారు. ఇప్పుడు మనం కూడా అంతే. దేవుని యొక్క మాట వినకపోతే, దేవుడు చెప్పినట్టు చేయకపోతే దేవుని సహవాసానికి దూరం అయిపోతాం. ఈ దేవుని సహవాసానికి దూరం అయ్యేది ఏది మన జీవితంలో మనకు అడ్డం వస్తుందో దాన్నే బైబిల్ గ్రంథం విగ్రహం అంది. విగ్రహం అంటే బైబిల్లో ఉండే బొమ్మలు, అన్యులు ఆరాధించే ఆ విగ్రహాలు అని కాదు. దేవునికి మానవునికి మధ్య సహవాసాన్ని తెగ్గొట్టేటువంటి జీవితం ఏదైనా మనలో ఉంటే అదే విగ్రహం. దాన్ని మనం కనుక్కోవాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడానికి మరి ఒక పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదామవులు మన దగ్గర తీసుకోవటానికి వారి రక్తం చెడిపోయింది, వారి మనసు చెడిపోయింది, వారి ఆలోచన చెడిపోయింది, వారి జీవితమే పాపభూయిష్టమైంది. వారిని మళ్ళీ శుద్ధీకరించాలంటే దేవుడు రక్త బలి అనేది మనకు బైబిల్లో కనపడుతుంది. చూడటానికి అది మనకి కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా నాకు చాలా ఇష్టం అది ఎందుకు దేవుడు పెట్టాడు అనేది ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాను. ఎందుకు పశువులు, ఆ నోరు లేని పశువులను అట్లా చంపటం అని. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అపరిశుద్ధుడైన మానవుడిని పరిశుద్ధుడిగా మార్చడానికి పరిశుద్ధమైనటువంటి రక్తం ప్రాణం. రక్తం ప్రాణం కాబట్టి మనిషిలో ఉన్న అపవిత్రమైన ప్రాణాన్ని పవిత్రంగా మార్చడానికి పవిత్రమైనటువంటి రక్తం కావాలి. అందుకనే బైబిల్లో పరిశుద్ధ జంతువులు, అపరిశుద్ధ జంతువులు అని లేవి కాండంలో మరి వివరాలు ఇచ్చాడు. అందులో ఈ బలులు అర్పించడానికి ప్రత్యేకంగా గొర్రెపిల్ల, ఎద్దు, కొన్ని వస్తువులు, పావురము, గువ్వ, ఇట్లా కొన్ని ప్రత్యేకమైన మరి పాత నిబంధనలు కనపడతాయి మనకి. అపవిత్రుడైనటువంటి వారి రక్తాన్ని పరిశుద్ధపరచడానికి పరిశుద్ధమైన రక్తం కావాలి. ఎక్కడ వెతికినా లేదు భూలోకంలో ఎక్కడ లేదు. చూసి తప్పనిసరి పరిశుద్ధ రక్తం కావాలి. పరిశుద్ధ రక్తం కావాలంటే మళ్ళీ ఇంకొక పరిశుద్ధమైన మనిషిని తయారు చేయాలి. మరి వాడు మానవ స్వభావంతో, ప్రకృతి స్వభావంతో వాడు కూడా పాపం చేస్తాడు. ఎందుకంటే ప్రకృతి స్వభావం. కనుక నేనే మానవ అవతారం ఎత్తి మానవుడిగా పరిశుద్ధమైన రక్తాన్ని ఈ మానవుడి కోసం అర్పించాల్సినటువంటి పరిస్థితి ఆయన ముందుగానే గ్రహించి ఆ రక్తానికి సాదృశ్యంగా గొర్రెపిల్లను ఏర్పాటు చేశాడు. ఆ గొర్రెపిల్ల నిజమైన మానవ రూపంలో వచ్చేదాకా ఆ గొర్రెలు, ఎడ్లు అనేవి అవి అమాయకమైనటువంటి పశువులు, పాపం తెలియని పశువులు, పాపం చేయని పశువులు. కనుక వాటి రక్తాన్ని సాదృశ్యంగా, ఉపమానంగా ఒక మానవుడు మరలా దేవుడితో సంబంధం కలపటానికి, మానవుడు మరలా తిరిగి దేవుడి దగ్గరికి రావడానికి దేవుడు ఆ సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని ఆరాధనగా పాత నిబంధనలో మనం చూస్తాం. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆరాధన వాక్యము శరీరము ధరించిన తర్వాత ఇక
ఓంతో పని లేదు. ఆ ఓమే యేసు ప్రభు. కానీ సత్యాన్ని తెలుసుకోవడానికి పాపం చాలా ప్రయత్నం చేస్తున్నారు అన్యులు. కానీ ఆ సత్యము యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి రావటానికి ముందస్తు ప్రణాళిక దేవుడు అక్కడ ఏదెను వనంలో ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ రీతిగా ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటు ప్రకారం మన పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని పుస్తకాల్లో యేసు ప్రభువుని గురించి ఏదో ఒక రకంగా చెప్పబడింది. కాబట్టి ఎంతోమంది లోకంలో మానవులు చెడిపోయినటువంటి మానవుడిని అసత్యంలో, అక్రమంలో, అన్యాయంలో, పాపంలో, దుర్మార్గంలో మునిగిపోయినటువంటి మానవులను మంచి దారికి తీసుకురావటానికి ఎవరి చేత కాలేదు. కనుక వారిని అణచటానికి రాజ్యాలు, బలిష్టమైనటువంటి రాజ్యాలు ఈ భూలోకంలో మరి భూలోక చరిత్రలు సంభవించినాయి. కనుక బైబిల్లో పాత నిబంధన చరిత్ర అంతటిని కూడా మరి అనేక మంది పండితులు పరిశోధన చేశారు. పరిశోధన చేసి ఏమి చెబుతుంది పాత నిబంధన, ఏం చెప్తుంది, బైబిల్ అంతా ఏం చెప్తుంది అని అంటే, మరి వాల్టర్ ఐక్రోట్ అనేటువంటి ఒక పండితుడు, ఆయన తర్వాత చాలామంది పండితులు వచ్చారు. మొట్టమొదట ఆయన తెలియజేసింది ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుంది అంటే, లోకాన్ని సృష్టించిన సృష్టికర్తని గురించి చెబుతుంది. దేవుడు ప్రపంచం. దేవుడు లేకుండా ప్రపంచం రాలేదు. కానీ చాలామంది ప్రపంచమే దేవుడు అంటున్నారు, ప్రకృతే దేవుడు అంటున్నారు, గాలి దేవుడు అంటున్నారు, వాన దేవుడు అంటున్నారు, భూమి దేవుడు అంటున్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, వీటిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. బైబిల్ చెప్పేటువంటి బోధలో సృష్టికర్త, ఈ వస్తువును తయారు చేసిన వాడు ఒకడు లేకపోతే ఈ వస్తువు లేదు. ఆ బోర్రలు తయారు చేసినవాడు ఒకడు లేకపోతే బోర్ర లేదు. ఇంటిని కట్టినవాడు ఒకడు లేకపోతే ఇల్లు లేడు. కాబట్టి ఈ యొక్క సమస్త గ్రహాలను సృష్టించిన వాడు ఒకడు లేకపోతే దానికి ఒక రూట్ ట్రూత్ అంటే దాని యొక్క మూల సత్యం లేదు. కాబట్టి మూల సత్యం, మూలాంశం దేవుడే. కాబట్టి ఇది సత్యాన్ని మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో సృష్టి క్రమాన్ని ఇంతవరకు ఏ సైంటిస్ట్ కూడా అది తప్పు అని చెప్పలేదు. సైన్స్ యొక్క సిద్ధాంతాలు అవి ప్రకృతిలో నుంచి తీసుకుని రుజువుపరిచేవే. కానీ ప్రకృతిలో నుంచి తీసుకోకుండా ఎవరు ఏమి సృష్టించలేరు. ఈ మధ్యన చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అసలు పురుషునితో సంబంధం లేకుండా, స్త్రీతో కూడా సంబంధం లేకుండా ఒక గర్భకోశాన్ని తయారు చేశారు. ఈ మధ్య సైంటిస్టులు చేసిన పని. గర్భకోశాన్ని తయారు చేసి తల్లి గర్భకోశంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో ల్యాబొరేటరీలో అలాంటి వాతావరణం పెట్టి ఆ గర్భంలో నుంచి పిండోత్పత్తి చేసి మనుషులు కానీ పశువులు కానీ పుట్టించే పద్ధతి ఒకటి కనిపెట్టారు. ఇది ప్రకృతిలో దేవుడు చేసిన దానిలో నుంచి తీసుకుని వాడు ప్రయోగాలు చేశారు, కానీ వాళ్ళు సృష్టించలేదు. దానికి మూలమైన సృష్టి దేవుడే. కాబట్టి మూల సృష్టికర్త దేవుడే. కాబట్టి దేవుడు, ప్రపంచము, ఈ రెండు బైబిల్లో ప్రాముఖ్యంగా కనపడుతున్నాయి. దేవుడి ప్రపంచంలో ఇశ్రాయేలీలు అనేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా కనపడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క చెడిపోయినటువంటి ఈ లోకంలో మానవులంతా కూడా విపరీతమైన పాపంలో మునిగినప్పుడు జలప్రళయంలో నాశనం చేశాడు. నాశనం చేసిన తర్వాత వచ్చినటువంటి వారిలో మరలా తిరిగి ఈ పాపం ప్రబలిపోయింది. ఆ సమయంలో అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. ఈ ప్రజలను రక్షించడానికి ఒక మాదిరిగా నువ్వు ఉండాలని పిలుచుకున్నాడు. కానీ అబ్రహాము సంతానంలో నుంచి వచ్చిన వారు కానీ ఇతరులు కానీ అందరూ పాపులే కాబట్టి మరి
అందరూ కూడా ఏదో ఒక రకంగా వారి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వారి సంగతిని వారు గ్రహించినటువంటి వారు కొందరు మరి ఆ రోజుల్లో ప్రార్థన చేశారు. మన భారతీయ సాంప్రదాయంలో కూడా నేను పాపిని, నేను పాపంలో పుట్టాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేశారు మన భారతీయులు కూడా. పాపోహం పాప కర్మ పాపాత్మ పాప సంభవ. నేను పాపంలో పుట్టాను, నేను పాపాత్ముని, పాప సంభవము అని ఈ పాపము గురించి వాళ్ళు ప్రార్థన చేశారు. కృపయా దేవా శరణాగత వత్సల, శరణగతి, నీవు తప్ప రక్షించేవాళ్ళు లేరు కనుక నువ్వు రక్షించవయ్యా అని నిజదేవుడు ఒకడు ఉన్నాడని ప్రార్థన చేశారు. కానీ వాళ్ళు విగ్రహాలు ఆరాధించలేదు, ఇంకొక దేవుడిని ఇంకొక పేరు పెట్టి పిలవలేదు. ఒక నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి మమ్మల్ని పాపంలో నుంచి విడిపించమని మరి ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి మానవులు వారు ఎదురు చూశారు. రక్షకుడు ఒకడు కావాలి అని ఎదురు చూశారు. రక్షకుడు అవసరము, మానవుని పాపాత్మను రక్షించడానికి పాపం లేని రక్షకుడు ఒకడు కావాలి. యోబు గ్రంథంలో కూడా 14వ అధ్యాయం 4వ వచనంలో యోబు కూడా పాప సహితుల్లో నుండి పాపరహితుడు వచ్చిన ఎంత మేలు అని అక్కడ యోబు మరి ఆ దినాల్లో ఉండేటువంటి మనుషుల యొక్క భావనే యోబు కూడా కలిగి ఉన్నాడు. పాపమున్నటువంటి మనుషుల కొరకు పాపం లేనివాడు కానీ ఎవరైనా ఒకడు పుడితే అది ఎంతో మేలు. యోబు చెప్పిన మాటలు ఈనాటి కాదు, ప్రవక్తల కాలం నాటి కాదు, మోషే కాలం నాటి కూడా కాదు. మోషే కంటే ముందే యోబు గ్రంథం రాయబడింది. అంటే ఈ యొక్క ఇశ్రాయేలీయుల సమకూర్పు జరపక ముందే, అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క జీవితాలను మరి చరిత్రకు ఎక్కించక ముందే యోబు గ్రంథం రాయబడింది. ఆనాడే యోబు ఈ మాట చెప్తున్నాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు రాగలిగిన ఎంత మేలు, ఎంత మేలు. అంటే మనకు మేలు కలగాలంటే పాపం లేనివాడు ఒకడు కావాలి అని ఎదురు చూశారు. కానీ ఎక్కడ దొరుకుతాడు? ప్రపంచంలో ఎక్కడా దొరకలేదు. అయితే దేవునికి దగ్గర కావాలని దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతిని ఆరాధన అన్నారు పాత నిబంధనలో. పాపి అయిన మానవుడు మరలా తిరిగి దేవుని దగ్గరకు రావడానికి ఒక ఏర్పాటు, ఆరాధన. ఆ ఏర్పాట్లో మొదటగా వారు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అర్పించేటి గొర్రెపిల్ల మీద చేయి పెట్టి, నేను పాపిని, నా పాపాలు ఈ గొర్రెపిల్ల మీద మోపుతున్నాను అని యాజకుడి దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆ యాజకుడు అతని నిమిత్తము దాన్ని బలి అర్పించి, ఆ రక్తము తద్రక్తం పుణ్యదాన బలియాగం, ఆ రక్తము పాప విమోచన కొరకు ఉపయోగపడేదని బలిపీఠం మీద అక్కడ ఆ రక్తంతో తడుపుతారు. అది లేవి కాండంలో ఆ విషయాలు చక్కగా ఉంటాయి. అవన్నీ కూడా పరిశుద్ధుడైనటువంటి యేసు దేవుడు మానవుడిగా అవతరించడానికి ముందుగా సూచనగా ఒక మానవుడు దేవుడి దగ్గరకు రావటానికి, పాపం చేసి పారిపోయేవాడు ఎట్లా మరలా తిరిగి రావాలి, ఎట్లా మరి తండ్రి ఇంటికి రావాలి అనేటువంటి ఆ మార్గాన్ని ఆ ఆరాధన నేర్పిందని పాత నిబంధనటువంటి మరి ఆ భక్తులు వారు చేసినటువంటి ప్రకటనలు, వారు ఆరాధించిన ఆరాధనలు, వాటన్నింటి పరిశోధన చేసి ఆనాటి పండితులు చెప్పారు. పాత నిబంధన ఆరాధన ఏమిటి అని అంటే, పాపం చేసిన మానవుడు మరలా తిరిగి దేవుని దగ్గరికి రావటానికి పశ్చాత్తాపంతో బలిర్పించి తన పాపం ఒప్పుకొని ఆ బలి రక్తాన్ని మరి ఆ యొక్క ఆలయంలో ప్రోక్షించి పాప విమోచన జరిగింది అనేటువంటి ఒక నమ్మకం కలిగి నెమ్మది కలిగిపోతాడు ఆలయంలో నుంచి. నా పాపం పోయింది, దేవుడు తీసేశాడు అని. ఆనాటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రపంచ పరిస్థితులు ఆలోచిస్తున్నారు. ఏముందయ్యా, ఎక్కడ చూసినా అసత్యమే,
నిజం చెప్పేవాడు ఒక్కడు లేడు, యథార్థవంతుడు ఒక్కడు లేడు, హృదయపూర్వకంగా సత్యం చెప్పేవాడు లేడు. ఇవన్నీ మన సామెతల గ్రంథంలో ఉంటాయి. మనకు ముఖ్యంగా 3వ అధ్యాయం చదివితే దానిలో ఉంటాయి. హృదయపూర్వకంగా సత్యం చెప్పేవాడు కావాలి అని ఎదురు చూశారు. అసత్యం మరి సత్యాన్ని నుంచి సత్యంలో నడిపించేవారు ఎవరు? ఆ కాలంలోనే మరి కొంతమంది మరి మతోద్ధారకులు బయలుదేరి ఈ సత్యాలని వాళ్ళ భాషలో చెప్పారు. అసతోమా సద్గమయ అన్నాడు. అసత్యంలో నుంచి సత్యంలోనికి నడిపించేవాడు కావాలి. ఎవరు సత్యంలో నడిపిస్తారు అంటే ఆది యందున్న వాక్యము శరీరము ధరించిన యేసు, ఆయనే సత్యం. ఆయనే సత్యం, ఆయనలో అసత్యం లేదు. అసతోమ సత్యమ తమసోమ జ్యోతిర్గమయ. మానవులంతా కూడా పాపం అనే చీకట్లో అంధకారంలో ఉన్నారు. వాళ్ళు చేసేది ఏందో వాళ్ళకి తెలియట్లేదు. అక్రమము, అన్యాయము, దుర్మార్గము, బలిష్ఠులదే రాజ్యం, బలహీనుడు జోలికి పోయేవాడు కాపాడేవాడు లేడు, బలహీనులకు ఆదరణ లేదు. అందుకనే దేవదూతలు లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఫస్ట్ క్యారల్స్లో భయపడకుడి, లోకంలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసి భయంలో జీవిస్తున్నటువంటి మానవులకు భయం లేదని అభయం ఇచ్చినటువంటి ఆ యేసుప్రభు యొక్క అవతారాన్ని గురించి మరి వాళ్ళు క్యారల్స్ పాట పాడారు. కాబట్టి ఈనాడు భయం లేకుండా మనం ఆరాధించుకుంటున్నామంటే యేసు ప్రభు యొక్క దయే. కాబట్టి మనము చీకటిలో నుంచి, చీకటి అంటే పాపము, దుర్మార్గము, అన్యాయము, అక్రమము, దైవ విరుద్ధమైన ప్రతిదీ కూడా చీకటే, చీకటి కార్యాలు. అందుకనే యేసు ప్రభువుని గురించి యోహాను చెప్తాడు, నేను లోకములకు వెలుగునే, కానీ వెలుగు దగ్గరికి రండిరా అంటే రావటం లేదు ప్రజలు. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవైనందున వెలుగు దగ్గరకు వస్తే కనపడతాయి. తన క్రియలు చెడ్డవైనందున వారు వెలుగునొద్దకు రారు, వాళ్ళు ఆలయానికి రారు, వాక్యము వినరు. ఈ వాక్యం బయలుపరిచే వెలుగులో ఉన్న సత్యాలను ఒప్పుకోరు. ఆ సత్యాలకు ప్రతిఫలంగా, ఆ సత్యానికి బహుమానంగా మన శాంతి, సమాధానము, నెమ్మది, ఇలాంటి జీవితం దేవుడు ఇస్తాడు అని వారు నమ్మరు. నమ్మకపోతే వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి పోతారు. అందుకని మృత్యోర్మ అమృతంగమయ, నరకానికి పోకుండా మమ్మల్ని అమృతలోకానికి నడిపించయ్యా అని ఎదురు చూశారు వాళ్ళు. కానీ యేసు ప్రభు నేనే జీవము, నా మాట నమ్మిన వాడు వాడు తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడు అన్నాడు. జీవంలోనికి నడిపించడానికి ఆ ప్రణాళికలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ శిశువు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ప్రవచించబడింది. అక్కడి నుంచి అనేక ప్రవచనాలు రాయబడినాయి. యేసుప్రభు పుట్టిన తర్వాత యోహాను కంటే ముందు, యేసుప్రభు కంటే ముందు 6 నెలల ముందు పుట్టాడు యోహాను. ఆయన ప్రవచనాత్మకంగానే పుట్టాడు. యేసు ప్రభు యొక్క మార్గం సరళం చేయడానికి పుట్టాడు. ఆయన పరిచర్య ముగింపుకు వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఆయన శిష్యులకు చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 29వ వచనంలో ఆయన శిష్యులు చెప్పినాడు, నేను రక్షకుడిని కాదురా, నేను రక్షించడానికి రాలేదు, రక్షకుడిని గురించి చెప్పడానికి వచ్చా. ఆయన చెప్పులు వారు పోయటానికి కూడా నేను అర్హుడిని కాదు. కానీ ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే దేవుడు నియమించినటువంటి అమాయకమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన, అంటే దాన్ని చంపటానికి మెడలో తాళేసి తీసుకుపోతుంటే దాన్ని ఎందుకు తీసుకుపోతున్నారో తెలియదు పాపం. దానికి తను చంపడానికి తీసుకుపోతున్నారని తెలియదు వానికి. కానీ అటువంటి నిర్దోషమైనటువంటి, దోషం లేనటువంటి పశువును దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే దోష రక్తంతో ఉన్న మానవుల కొరకు,
దోషం లేని మానవుడు వచ్చేదాకా, దేవుడు మానవుడుగా దోషం లేని పవిత్ర ఆత్మశక్తి చేత రూపించబడిన రక్తం. అందుకనే మరియమ్మకు నీకు గర్భము పురుషుని ఎరుగని దాననే అని అన్నప్పుడు పురుషుడితో సంబంధం లేదు. ఇది పురుషుల ద్వారా లోక సంబంధమైన ఈ యొక్క క్రమం ద్వారా అందరి జీవితాల్లో అందరి శరీరంలో ఉన్న రక్తం పాపమే, అపరిశుద్ధమే, అక్రమమైనదే, అపవిత్రమైనదే. దాన్ని తీసివేయాలంటే మానవులకు పుట్టినటువంటి వీరులు హీరోలు పనికిరారు, మేధావులు పనికిరారు. అందుచేత దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా రూపించబడినటువంటి ఇది సాధ్యమా అసాధ్యమా? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఒక మాట చేతనే ఈ సృష్టి అంతా చేసిన ఆ మహాసృష్టికర్తకు ఈ సృష్టిలో మరి యొక్క ఆత్మశక్తి ద్వారా ఒక బిడ్డను రూపించడం అనేది, తాను రూపించుకోవటం అనేది అసాధ్యమైంది ఏమీ కాదు. వృద్ధాప్యంలో గర్భం ఉడికిపోయిన తర్వాత అబ్రహాముకు శారాకు గర్భం ఇచ్చిన దేవుడు ఉపమానంగా ముందు వాళ్ళకి ఇచ్చారు. ఎలాంటి జరగబోతుంది రాబోయే రోజుల్లో నీ సంతానంలో నుంచి. అందుకని అబ్రహాము వంశము అబ్రహాం సంతానము దావీదు వంశం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మొదలుపెట్టాడు మత్తయ్య. 14 తరాలు, 3 14 ఆ యొక్క 18వ వచనంలో చెప్పాడు. 17వ వచనంలో యూదులకు వాళ్ళ వంశాలంటే చాలా ఇష్టం, తన తరాల గురించి చెప్పుకోవటం ఇష్టం. మనం కూడా చెప్తాం కదా, మా తాతలో నేతులు తిన్నారండి, మా మూతులు వాసన చూడండి అన్నారంట ఓ సామెత. వాళ్ళ తాతోడు నెయ్యి తింటే వీళ్ళ మూతి వాసన చూస్తే నెయ్యి వాసన వచ్చుదా? చిన్నబడి మూతిగా నెయ్యి వాసన ఉంటుంది. అంటే పెద్దల గురించి గొప్పగా చెప్పుకోవటం అనేది ప్రతి వాళ్ళకి ఒక గర్వం. మా పెద్దలు ఎలాంటి వాళ్ళు, అంత గొప్పవాళ్ళు అని చెప్పుకోవటం. అదే యూదుల్లో వాళ్ళ తరాల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి చెప్పుకోవటము ఒక ఆచారం. అందుకని వాళ్ళు దాన్ని నమ్మాలని ఆయన తరాల వారిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తరాల్లో అన్యులైనటువంటి వారు, పాపాత్ములైనటువంటి యూరియాకు, తర్వాత మరి ఆ యొక్క ఇశ్రాయేలులో ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారం జీవించినటువంటి అనేక మందిని దేవుడు ఆయన యొక్క సమాజంలో తీసుకున్నాడు. రాహాబుని అన్యురాలు, ఆ వ్యభిచార జీవితం. అయితే ఆ విశ్వాసమును బట్టి దేవుని నమ్మినందువలన ఆమె యొక్క సంతానంలో నుంచి, మరి రాహాబు సంతానంలో నుంచి ఆ యొక్క వరుస క్రమంలో అక్కడ 1వ అధ్యాయంలో ఆ వరుస క్రమంలో వాళ్ళని కూడా కలిపాడు. ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి మనుషులకి ఈ రక్షణ మరి అందుబాటులోకి వచ్చేటట్టుగా యోధా తామారు అనేటువంటి తామారు కాదు, రాహాబు నందు బోయజును కనెను. 5వ వచనంలో బోయజు రూతునందు ఓబేదును కనెను. రూతు అన్యురాలు. ఓబేదు యెషయిను కనెను. యెషయి రాజు అయిన దావీదును కనెను. ఆ వరుస క్రమం చూడండి. ఆ వరుస క్రమంలో ఇక్కడ అబ్రహాము దగ్గర నుంచి ఆ వరుస క్రమాన్ని అంతా కూడా చెప్పుకుని వచ్చి చివరికి యాకోబు భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని 16వ వచనంలో ఉంది. ఆ వరుస క్రమంలో పుట్టినవాడు పరిశుద్ధుడుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసిన అబ్రహాము సంతానం. దావీదు కుమారుడైన యేసు కుమారుడు అనే మాట చాలామందికి మన యొక్క స్ట్రక్చర్, మానవ జీవితాలకు సంబంధించి తల్లి ఉండాలా, తండ్రి ఉండాలా, కుమారుడు ఉండాలా, ఇది మనకు అర్థమైనటువంటి అనుభవం. కానీ ఇక్కడ అది కాదు. కుమారుడు అంటే 10 తరాలైనా సరే ఆ వంశంలో పుట్టినవాడు మొదటివాడి కుమారుడే.
మీకు పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు కుమారులు పుట్టారు, మీకు మనవాళ్ళు మనసంత పుట్టారు. కానీ మీ మనసంతతి మీకు బిడ్డలే, నా మనసంతతి నాకు బిడ్డలే. ఒకవేళ దూరంగా ఉంటే ఉండొచ్చు, కానీ వాడు నా సంతతి కాబట్టి నాకు బిడ్డలే, అది అర్థం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క అబ్రహాం సంతానం, వారందరూ కూడా అబ్రహాం బిడ్డలే. ఎందుకంటే అబ్రహాం బిడ్డలను, అన్ని దేవులైన వారిని, విశ్వాసం ద్వారా దేవుని దగ్గరకు వచ్చిన వారిని అందరినీ దీవిస్తానన్నాడు. దావీదు వంశం, ఆ వంశావళిలో దావీదు పాపాత్ముడైన పశ్చాత్తాపంతో, అయ్యా నా తల్లి గర్భము పరిశుద్ధమైంది కాదు అని ఒప్పుకున్నాడు దావీదు. యోబేమో పాపాత్ములైనటువంటి వారి కోసము పాపం లేనివాడు కావాలి అన్నాడు. ఇక్కడ మరి ఈ వంశాల్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వంశాల్లో మరి వాళ్ళకి యేసుప్రభు పుట్టొచ్చు కదా. కానీ దాని ముందుగానే, అందుకనే దావీదును ప్రవక్త అన్నారు. తల్లి గర్భం పాపం చేసిందని కాదు, నా తల్లి గర్భం నేను పాపంలోనే పుట్టాను అంటే ఆదాము దగ్గర నుంచి వచ్చిన వంశావళిలో ఆ పాపం అనేటువంటిది అందరికీ సంక్రమించింది. రోమపత్రిక 12వ అధ్యాయంలో అది ఒక మానవుని ద్వారా పాపం లోకంలోనికి వచ్చింది, అది ఆ మానవు నుండి అందరికీ సంక్రమించింది అని రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చాడు. కాబట్టి మానవ గర్భాన్ని పుట్టడానికి వీల్లేదు దావీదు చెప్తున్నాడు. నేను తల్లి గర్భ 51వ కీర్తనలో పాపాన్ని ఒప్పుకుంటూ క్షమాపణ ఒప్పుకుంటూ అని చెప్తున్నాడు. నేను తల్లి గర్భంలో అంటే మానవ తల్లులు పవిత్రమైనటువంటి దేవుడు పుట్టడానికి అర్హత లేదు. అందుకని ఒక తల్లిని దేవుడు సిద్ధం చేశాడు. ఆమె కన్యకైన మరియా, ఆమె పవిత్రురాలు అని ఎట్లాగా చేశాడు? దేవుడే ఆమె గర్భాన్ని పవిత్రపరిచాడు. లౌకికంగా యూరియా భార్య అనే బెత్షెబా ఇక్కడ చక్కగా రాశాడు. ఇక్కడ 5వ వచనంలో యూరియా భార్య నుండి ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. అంటే యూరియా భార్య నుండి దావీదు వంశంలో సొలొమోను వచ్చాడు కానీ మరి ఆ తల్లి గర్భము అపవిత్రమే కదా. కానీ అపవిత్రమైన గర్భాన్ని పశ్చాత్తాపం ద్వారా ఆమె కూడా దేవుని దగ్గరకు వచ్చింది కాబట్టి దేవుడు తాత్కాలికంగా లౌకికమైన వంశావళిలో మరి ఆమె గర్భాన్ని పవిత్రపరిచాడు. కానీ యేసు కొరకు మాత్రము కన్యకగా పుట్టినప్పటి నుంచే సిద్ధం చేశాడు మరియమ్మని. అందుకని ఆమె ధన్యురాలు మాత్రమే కాదు, దయాప్రాప్తురాలు, దయకు ప్రాప్తురాలు. ప్రాప్తము అంటే మన ప్రమేయం లేకుండా సంభవించేదాన్ని ప్రాప్తం అంటారు. ప్రాప్తం రా అంటే మన దయకి, మన ప్రయత్నానికి, మన యొక్క తెలివితేటలకు సంబంధించింది కాదు. అది దేవుని యొక్క అనుమతితో, దేవుని యొక్క ప్రేమతో మనకు ఉచితంగా ఇవ్వబడింది. కనుక దయాప్రాప్తురాలు. నీకైనా నాకైనా అభ్యాగతి నుంచి పైకి వచ్చామంటే దయకు ప్రాప్తురాలు. నేను దేవుని యొక్క దయకు ప్రాప్తుండయ్యా, లేకపోతే కూర్చోడానికి నాకు అర్హత లేదు. సామాన్యమైనటువంటి గ్రామం, సామాన్యమైనటువంటి ప్రజలు, సమాజంలో, భారతదేశ సమాజంలో మరి విలువ లేనటువంటి కులం, ఇవన్నీ చూసుకున్నప్పుడు దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా చెప్పుకునేటువంటి యొక్క ఆధిక్యత ఆయన యొక్క అనుగ్రహం లేకపోతే లేదు. ఆయన అనుగ్రహం వల్లే. ఎందుకంటే ఈ మనుషులు సృష్టించినది ఏది ఈ క్రైస్తవులమైన మీకు నాకు లేదు. ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక హరిజనుడుగా ఉన్నటువంటి వాడు ప్రభుత్వం యొక్క జీతం తీసుకుంటూ సేవ చేస్తున్నాడు. సేవకుడని చెప్పుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని గురించి చెప్పకుండా రెవరెండు, డాక్టరు అవి ఏవో పెట్టుకొని సేవ చేస్తున్నాడు.
అది ఎవరో కోర్టుకు వేశారు. కోర్టుకు వేస్తే ఇతను కూడా ఎదురు లాయర్ని పెట్టి వాదించాడు. వాదిస్తే సుప్రీంకోర్టులో ఏం తీర్పు చేశారంటే క్రైస్తవుడికి మతం లేదు, క్రైస్తవుడికి మతం లేదు. క్రైస్తవుడికి మతం లేనప్పుడు నువ్వు అర్జునుడని పెట్టుకున్నావు, కులం పేరు పెట్టుకున్నావు. భారతదేశంలో కుల వ్యవస్థ హిందువుడికి ఉంది, కుల వ్యవస్థ హిందువుడికి ఉంది. చతుర్వర్ణ్యం మయా సృష్ట్యాం 4వ అధ్యాయం భగవద్గీత 16వ శ్లోకంలో ఉంది. నేను సృష్టించాను అన్నాడు ఒకళ్ళ దేవుడు. కాబట్టి ఆ సృష్టి క్రమంలో కులం ఉంది. కాబట్టి ఆ కులం పేరు పెట్టుకుని నువ్వు బయటకు వస్తేనే మేము ప్రభుత్వం విధిస్తాం. క్రైస్తవుడు అంటే క్రైస్తవుడికి కులం లేదు. నిజమే, అన్యులను యూదులను అందరిని కలిపి దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా పేతురు చెప్తాడు, మీరు దేవుని యొక్క వారసత్వంలోకి వచ్చారు మీరు. కాబట్టి ఆ వారసత్వం ఇచ్చారు కాబట్టి క్రైస్తవుడికి కులం లేదని చెప్పి కోర్టే తీర్మానం చేసింది. ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు ఇప్పుడు. కానీ మనం చెప్పుకుంటున్నాం బయట దాని గురించి ఈ సమాజాన్ని పరిస్థితిని బట్టి. కానీ మనం దేవుని యొక్క కుమారులము, కుమార్తెలుగా ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క గుణములు కలిగి ఉండాలి. అవి మనకు నేర్పించడానికే ఆయన భూమి మీద పుట్టాడు. అవన్నీ ఎందుకు మనకు నేర్పించాలి అంటే సైతాను మనలను వారి క్రియలతో నింపేసింది. సైతాను క్రియలతోటి మనలను మరి సంపూర్ణంగా స్వాధీనం చేసుకుంది. అందుచేత మరి మానవ జీవితాలు నశించిపోయినాయి. కనుక యేసు ప్రభువుని గురించి ఆయన ఎందుకు పుట్టాడు అనేటువంటి ఉద్దేశాలు మరి బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి. యేసేపుకు దేవదూత ప్రత్యక్షమైనప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం మరి 18వ వచనం చదివితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేవదూత చెప్పిన మాట ఏమిటంటే, మరియమ్మ పవిత్రురాలు, ఆమెకి ఏర్పడినటువంటి గర్భము పవిత్రాత్మ శక్తి వలన కలిగింది. మానవ క్రమంలో, మానవ జీవిత క్రమంలో కాదు, అది ప్రత్యేకమైన శక్తి. ఆ శక్తి ద్వారా కలిగింది. దేవుడికి అసాధ్యమైంది లేదు, సమస్తం సాధ్యమే. కనుక ఆయన సాధ్యం చేశాడు ఆ గర్భాన్ని, ఆయన సిద్ధం చేశాడు ఆ గర్భాన్ని. ఒక మానవుడు తల్లితో అవసరం లేకుండా గర్భాన్ని తయారు చేశాడు. ఈ 2-3 రోజులు పేపర్లో చూడండి, ఆ పేపర్ ఏదో ఒక పేపర్లో వేశాడు, ఆ బొమ్మ కూడా వేశాడు. మానవుడు దీన్ని సిద్ధం చేశాడు. కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టవలసిన శిశువు కోసము మరియమ్మ గర్భాన్ని సిద్ధం చేశాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తం సాధ్యమే. కాబట్టి ఆయన సాధ్యం చేశాడు. యేసేపుతో చెప్పాడు, ఆమె పరిశుద్ధాత్మలు కలిగింది, ఆమె నీతిమంతుడు కాబట్టి రహస్యముగా విడనాడాలి అనుకున్నాడంట. మామూలుగా మనుషులైతే ఏం చేస్తారు, నేను ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ పిల్ల మంచిది కాదు, ఆ పిల్ల అట్లాంటిది ఇట్లాంటిది అని చెప్పి ప్రజలకు చెప్తారు. ప్రజల దగ్గర టామ్ కొట్టిస్తారు. కానీ నీతిమంతుడు కాబట్టి సాటి స్త్రీ, ఒక ఆడబిడ్డను ఎందుకు ప్రజల మధ్య మనం అవమానం చేయాలి, ఎందుకు ఆమె నేను దూషణ పాలు చేయాలి, కాబట్టి ఎవరికి తెలియకుండా వదిలిపెట్టేస్తే పోతాయి అని రహస్యంగా వదిలిపెట్టాలని ఆలోచన చేసుకుంటున్నాడు. ఆ సమయంలో దూత చెప్పిన మాట, ఇది యేసేపు నీతిమంతుడు కాబట్టి నీతియుక్తమైనటువంటి నిర్ణయం చేసుకున్నాడు. ఎదుటి మనిషిని దూషించకూడదు, ఎదుటి మనిషిని అవమానపరచకూడదు. మరి మనమైతే కొంచెం సందొరితే చాలు, ఎదుటివాడిని ఏం చూపిద్దామా, ఏలు పెట్టి చూపిద్దామా, ఏం చేద్దామా, అరే నువ్వు తప్పు చేస్తున్నావు నాయన, నువ్వు అట్లా కాదు, ఈ మంచి దారిలో నడుచుకో అని చెప్పడానికి యేసుప్రభు వచ్చాడు. సైతాన్ ఏం చెప్పాడు, రైట్ నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు కదా, చెయ్యి, చెయ్యి, ఇంకా చెయ్యి, గోల్ చేయి, గందరగోళం చేయి, నేను వస్తాను గందరగోళం చేస్తాను, సంఘాన్ని చెదరగొట్టేస్తాను. సైతాన్ ప్రణాళిక అది.
అందుకని దేవుని ప్రణాళికలో యేసు ప్రభు పుట్టడానికి ముందు నవంబర్ ఆఖరి వారంలో ప్రసంగం చేశాను నేను. ఎందుకు ప్రీ క్రిస్మస్ చేస్తారు, ఎందుకు 4 వారాలు ముందుగా చేస్తారు అంటే, రోమన్ క్యాథలిక్ వాళ్ళు చేశారు 4 ఒత్తులు వెలిగిస్తారు, మైనపొత్తులు. మనమంతా అకస్మాత్తుగా రాలేదు. ముందు ఆర్సిఎం రోమన్ క్యాథలిక్లో నుంచి మనం బయటకు వచ్చాం. బయటకు వచ్చిన వాళ్ళు ఎన్ని సంఘాలు ఉన్నాయి, కానీ వాళ్ళు 4 ఒత్తులు వెలిగిస్తారు. 4 వారాలు ఆదివారాల ముందు ఈ యొక్క ప్రీ క్రిస్మస్ చేస్తారు. ఆ మొదటి ఆదివారం ఒత్తి దేనికి గుర్తంటే దేవుని అఘంటమైనటువంటి ప్రేమకు గుర్తు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16 ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే హద్దులు లేవు. తన ప్రాణాన్నే మానవుల కోసం అర్పించే అంతగా ప్రేమించాడని సిలువలో యేసు ప్రభు యొక్క మరణం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన ప్రేమకు గుర్తుగా దేవుడు సర్వలోకమును ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. కనుక మనం ఆయన ప్రేమించాలి అని ఆ మొదటి ఆదివారం యొక్క ఒత్తిని ఎలిగించి ప్రసంగం చేస్తారు. మీకు చాలా సంగతులు తెలియవు. ఎందుకు తెలియవంటే ఈ బ్యాప్టిస్ట్ సంఘాలు, ఇండిపెండెంట్ సంఘాలు తల్లిదండ్రులు లేని బిడ్డలు లాంటి వాళ్ళు. మొదటి నుంచి సరి అయినటువంటి బోధన లేదు. ఏదో ఆదివారం నాడు చెప్పటం, వినటం, పోవటం, ఏదైనా పండుగలు వస్తే గంతులు వేయటం, పోవటం, అంతవరకే. నేర్చుకున్నది లేదు. ఇప్పుడు కొంచెం చదువుకున్న పిల్లలు పైకి వచ్చినాక నేర్చుకుంటున్నారు, నేర్పుతున్నారు. మనమంతా కూడా చాలా వెనకబడిన స్థితిలోంచి పైకి వచ్చాం. అందుకని చాలా విషయాలు తెలియవు. నేను చెప్తున్నా మీకు కొత్తగా ఉంటాయి. ఆ మొదటి ఒత్తి దేవుని యొక్క అఖండమైనటువంటి ప్రేమకు గుర్తు. ఎంతటి పాపినైనా కూడా రక్షించేటువంటి వాడు దేవుడు, కాపాడేటువంటి దేవుడు. కానీ ఆ పాపి తను తాను తెలుసుకోవాలి. తను తాను తెలుసుకుని నేను పాపిని అనుకున్నప్పుడు భయంకరమైనటువంటి ద్రోహి, దొంగ పరలోకంలో మొదటి స్థానాన్ని సంపాదించాడు. కాబట్టి మొదటి ఒత్తి పరిపూర్ణమైన దేవుని ప్రేమకు, కొండ మీద మరి మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞకు గుర్తు, పరిపూర్ణ ప్రేమకు గుర్తుగా ఆ మొదటి ఆదివారం ఆరాధిస్తారు. రెండో ఆదివారము ప్రేమను దేవుని సృష్టిలో దేవుడు ప్రేమ పెట్టాడు. అందుకనే పశువులు కూడా, మాకు చాలా పశువులు ఉండేవి. మాకు నేను ఊర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు లేవులేండి, ఇప్పుడు మాకు వ్యవసాయం లేదు, ఎత్తేసారు మా వాళ్ళు. పశువులు ఉండే. ఆ పశువులు ప్రసవించినప్పుడు ఆ తల్లి ఆ దూడను నాలుగుతో నాగుతూ ఉండేది. నేను మా ఆయనతో చెప్పేవాడిని, అది నాగుతుంది, నెట్టేయి అనేవాడిని. అనేవాడి కాదురా, అది నాగటం ఎందుకంటే అది ప్రేమకు గుర్తు. తన కన్నబిడ్డ నేను ఎంతో కష్టపడి 10 నెలలు మోసి నేను కన్నాను. నా బిడ్డకు ఈ ఆటంకము పైన, ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ యొక్క మురికి, ఈ ఆటంకం ఉండకూడదు అని నాలుగుతో అది అంతా తుడిచేస్తుందిరా అని అన్నాడు. మా ఆయన 8వ తరగతి వరకు చదువుకున్నాడు. కానీ ఆయన వ్యవసాయం చేస్తూ ఉద్యోగానికి వెళ్ళా. కానీ చిన్నప్పుడు మాకు చెప్పేవాడు అనమాట. కొండ మీద ప్రసంగాలుంది, ఒక్కొక్కటి అన్నీ చెప్పేవాడు అనమాట. ఒక్కొక్కటి ఆ సందర్భాన్ని బట్టి నేర్పించేవాడు. ప్రేమకు గుర్తు, వాత్సల్యం కలిగినటువంటి ప్రేమకు గుర్తు. కన్నబిడ్డకు ఎటువంటి ప్రేమ చూపిస్తుందో ఒక జంతువు ఎంత కష్టపడి అరిచి కేకలేసి బిడ్డను కన్నా ఒక స్త్రీ ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బాధంతా మర్చిపోతే బిడ్డ ఎక్కడ చూసుకుంటారు. ప్రేమకు గుర్తు. ఇంత అఖండమైన ప్రేమ కలిగిన దేవుడు సాటి జంతువుల్లో పెట్టాడు ఆ ప్రేమ, పక్షుల్లో పెట్టాడు, మనుషుల్లో కూడా పెట్టాడు. కాబట్టి మనం కాక మనలో నుంచి వచ్చినటువంటి బిడ్డ కానీ, సంతానం కానీ, మన యొక్క నైబర్, మన యొక్క ప్రక్కవాడు, మన పొరుగువాడు. ఈ స్థలం కొన్నప్పుడు కోచర్ అనే ఆయన వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు పాత గోడలుతాయి. వచ్చి
ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి పరిచయం చేసుకున్నాడు. నేను ఐ యామ్ యువర్ నైబర్ సార్ అంటే నేను నీ పొరుగువాడిని సార్ అన్న. నేను అనుకున్నాను పొరుగువాడు అనే మాట ఏదైనా వాడుతున్నాడే నైబర్ అనే మాట అంటే నేను పక్కన్న వాడిని మంచిగా ఉండాలి, పక్కవాడితోటి ప్రేమగా ఉండాలి, పక్కవాడితో కలిసి ఉండాలి, పక్కవాడితో అన్యోన్య సంబంధం కలిగి ఉండాలి అంటే భావన వాళ్ళకు ఉంది కదా అనిపించింది నాకు. మరి మనకుందా? కొంతసేపు ద్వేషము, పగ, మనం తప్ప ఇంకొకటి ఉండకూడదు మన ఎదురుగా. ఈ గుణాలన్నీ కూడా తీసివేయడానికి వచ్చాడు యేసు ప్రభు. కాబట్టి అది రెండోది, మన పొరుగు ఉన్నటువంటి వారిని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు ప్రేమకు సూచనగా, రెండో ఆజ్ఞకు సూచనగా, రెండో ఒత్తిని మరి ఆ రెండో వారము వెలిగించి దాని గురించి మనము ప్రేమ పరిచర్య, ఈ ప్రేమ పరిచర్య అనే దానిని మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతవరకు కొద్దిగా తెలుసు. నాకు కూడా నాకు అంతా తెలియదు. ఎందుకంటే నాకు తెలుసు అనే దానికంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే సోక్రటీస్ అనేవాడు యేసు ప్రభు కంటే ముందే పుట్టిన మహా గొప్ప వేదాంతి. సోక్రటీస్ చాలా తెలివిగలవాడు, చాలా గొప్ప థియాలజియన్, ఆయన వేదాంతి. ఆయన ఓ సందర్భం చెప్తాడు, నాకు చాలా తెలుసు. ఏం తెలుసు అంటే నేను పరిశీలన చేసినట్లు నాకు ఏమీ తెలియదు. చాలా తెలుసు అన్నాడు. చాలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు, తెలుసుకున్నాడు. కానీ ఏమన్నాడు, నాకేమీ తెలియదు. ఆ తెలుసుకున్న దాంట్లో అసలు సత్యం అనేది ఏందో నాకు తెలియదు. అంటే ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందుకని మర్మము అనే మాట వాడబడింది. మనం చదివినటువంటి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మరి 16వ వచనంలో మర్మము అనే మాట 16వ వచనంలో మొట్టమొదటి కనపడుతుంది మనకి. మర్మము అంటే మనుషుల జ్ఞానం చేత తెలుసుకునే సైన్స్ కాదు. మనుషుల జ్ఞానం చేత ఇప్పుడు అనేకమైన గ్రహాల్లోకి వెళ్తున్నారు. అది మర్మం కాదు. అది జ్ఞానాన్ని ఒక్కొక్కటి నేర్చుకుంటారు. అది మధ్యలో వస్తుంది, మధ్యలోనే పోతుంది. కానీ బైబిల్లో వాటిని మర్మము దేవుని యొక్క వాస్తవాలు దేవుడు చెప్తే కానీ మనుషులకు తెలియదు. దేవుని యొక్క సత్యాలు, సృష్టిలో ఉన్న నిగూఢమైనటువంటి విషయాలు దేవుడు బయలుపరిస్తే కానీ తెలియదు. అందుకని అది కానీ 1వ అధ్యాయం 1వ వచనం నుంచి బైబిల్ అంతా కూడా ఆయన రివిలేషన్ బయలుపరుచుకున్నది, తెలియపరుచుకున్నది. చివరిగా వచ్చిన ప్రకటన ఆయన తర్జుమా చేశారు. దానికి రివిలేషన్ ఇంగ్లీష్లో బయలుపరచడం, మరుగైన దాన్ని బయలుపరచుకుంటా వచ్చాడు. కాబట్టి ఇక్కడ రెండవ సత్యము, మానవ సృష్టిలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని బ్రహ్మాండమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమతో సృష్టించిన నీవు నిన్ను సృష్టించిన సృష్టికర్తను ప్రేమించడం మొదటి ఆజ్ఞ అయితే, నీతో పాటుగా నీలో నుంచి వచ్చినటువంటి నీ రూపంలో, నీ ముక్కు, నీ కళ్ళు, నీ తల, నీ చేతులు, నీ కాళ్ళతో పుట్టినటువంటి వాడు నీ పొరుగువాడు, అదే ప్రేమతో ప్రేమించాలి. అని అనేక సైన్స్ సిద్ధాంతాలు వచ్చి కోతి నుంచి మనిషి వచ్చాడని, మనిషి తోక అరిగిపోయిందంట, మిగతా వాడి తోకలో పిల్లి పైన తిరుగుతూ ఉంటే నేను ఆలోచిస్తూ ఉంటాను. నేను ఈ సిద్ధాంతం ఎట్లా చేశాడంటే, ఆయనే చివరి చచ్చిపోబోయే ముందు నేను కొన్ని జీవుల యొక్క ఆధారాన్ని బట్టి చెప్పాను కానీ అది పరిపూర్ణం కాదు, నేను తప్పు చేశాను అన్నాడు. కాబట్టి ఆ సిద్ధాంతం కాదు, దేవుడు తెలియపరిచేటువంటి సత్యాలే మర్మములు. కనుక ఆ యొక్క బయలుపరచబడినటువంటి మర్మమే బైబిల్లో మనకి తెలియపరచబడిన సత్యం. ఆ సత్యాలు క్రమక్రమంగా పరిపూర్ణంగా యేసుక్రీస్తులో నెరవేరినాయి. యేసుక్రీస్తు జన్మలో నెరవేరింది. అందుకని వీటిని గురించి ఎలా నమ్మాలా? యూదులు నమ్మరు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి ఆ యోహాను శిష్యులకు లోక పాపములను మోసుకొని పోయి దేవుని పేరని చూపించినప్పుడు ఫిలిప్పు వచ్చి
నతానేలుతో అంటాడు, 1వ అధ్యాయం 45వ వచనంలో ఉంటుంది యోహాను సువార్తలో. నతానేలుతో అంటాడు, మేము మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి చెప్పారో ఆయనను మేము కనుగొన్నాము, ఆయన యేసు అని అన్నాడు. నువ్వు చదవగలిగితే చదవండి. నాకు చదివించడం నాకు అలవాటు లేదు, నేను నోటితోనే చెప్పే అలవాటు నాకు. ఎందుకంటే నువ్వు చదువు అని అంటే నువ్వు చదువుతావు, నువ్వు తీసి చదివేటప్పుడు కొంత టైం వేస్ట్ అవుద్ది, నేను చెప్పే టైం కొంత మిస్ అయిపోద్ది. అందుకని కొంతమంది సండే స్కూల్ పిల్లలు చెప్పినట్టు చెప్తారు, అది మంచిదే, బాగా అర్థం అవుతుంది. ఏదైనా ఒక విషయం చెప్పి చెప్పండి సండే స్కూల్ టీచింగ్ అనమాట. అది తప్పు కాదు, మంచిదే. కానీ ఆ స్టాండర్డ్ వాళ్ళకే అది. మీరు చదువుకున్న వాళ్ళు పైకి వచ్చారు, బైబిల్ బాగా తెలుసు, మీకు ఇంకా సండే స్కూల్ టీచింగ్ చేయాల్సిన అవసరం లేదు, అది పిల్లలకు కావాలి. కాబట్టి చెప్పినప్పుడు మీరు అవి నోట్ చేసుకుని రాసుకుంటే మంచిది. 1వ అధ్యాయం 45వ వచనంలో మోషేయు ప్రవక్తలను, మోషే ఏం చెప్పాడు? అది ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో నాలాంటి ప్రవక్త ఒకడు వస్తాడు మిమ్మల్ని రక్షించడానికి, ఆయన చెప్పేది మీరు వినాలి అన్నాడు. నేను ఇశ్రాయేలును మాత్రం రక్షించాను, తీసుకొచ్చి ఒక జనాంగంగా ఒక దేశానికి అప్పచెప్పాను. కానీ ప్రపంచంలో ఉండే మానవులందరి కొరకు నాలాంటి ఒక ప్రవక్త వస్తాడు, ఆయన చెప్పేది మీరు వినాలి అన్నాడు. మోషే ద్వారా చెప్పిన ప్రవచనం యేసుక్రీస్తే. ఇంకా ఎంతమంది చెప్పారు? చాలామంది చెప్పారు. కానీ వాటన్నింటిలో ముఖ్యమైనవి 2. యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అనేది మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. దావీదుపురం అంటే బెత్లెహేము, యెరూషలేముకి 5 మైళ్ళు దూరంలో ఉంటుంది, 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దావీదు పుట్టిన ఊరిలోనే పుట్టాడు ఆయన. అయితే అక్కడ ఏం రాయబడింది తెలిసిన? అక్కడ శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఈ ఒక మాట చదవండి, ఇది మీకా గ్రంథం 2వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనం. ఈ అద్భుతమైనటువంటి ప్రత్యక్షత ఆయన ఈ క్రైస్తవ పూల ముందు ఈ 2020 సంవత్సరాల క్రితము పశువుల తొట్టులో పుట్టినవాడు మాత్రమే కాదండి, ఆయన శాశ్వత కాలం ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆదాముతో ఉన్నాడు ఏదెన్లో, తర్వాత జలప్రళయ కాలంలో ఆ ప్రజల మాట వినకపోతే మరి ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి వాడు తయారు చేసినటువంటి ఏం పేరు, ఆయన పేరు ఆయన ఒక దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద నోవహు అనేటువంటి అతను నీతిమంతుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. 9వ వచనం 6-9లో నీతిమంతుడు నిందారహితుడు. ఆ తరంలో ఒక్కడున్నాడు నీతిమంతుడు, లోతు. మరి ఆ లోతు తర్వాత ఆ నాశనం అయిపోయిన తర్వాత అబ్రహాముకు దేవుడు 18వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడాడు, ఆయన ఇంట్లో భోజనం చేశాడు మానవుడుగా. అబ్రహాముని రహస్యాలు దాచిపెట్టనన్నాడు. అబ్రహాము తర్వాత మరి ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమయ్యాడు. నిర్గమకాండంలోకి వచ్చేటప్పుడు మోషేకు పొదలో ప్రత్యక్షమయ్యాడు. ఈ రకంగా చూసుకుంటూ పోతే పాత నిబంధన అందరిలో ఆయన ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. దూత రూపంలో, వాక్య రూపంలో, శబ్ద రూపంలో, మనిషి రూపంలో ఆయన ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. ప్రత్యక్షము శాశ్వత కాలం ప్రత్యక్షం వచ్చినవాడు ఇలా మానవ రక్షణ కోసం శిశువుగా పశువుల తొట్టులో ఉన్నాడు. ఎందుకంటే ఆయన తను తాను తగ్గించుకొని పొరుగువాడికి సేవ చేయాలని, ఈ రెండో మైనపొత్తి పొరుగువాడికి సేవ చేయాలని. రాజరికంలో సింహాసనం మీద కూర్చుని చేసేది కాదు పరిపాలన,
ఆయన రాజ్య పరిపాలనకు అంతం లేదు అని ఉంది. అక్కడ కూర్చొని చేసేది కాదు. అట్టడుగున ఉన్నవాడి దగ్గర నుంచి మానవ క్షేమం కోరినే పరిపాలన. మనుషుల యొక్క క్షేమం, దిక్కులేనివాడు, అనాథులు, రోగులు, అండ ఆదరణ లేనివాడు, అట్టడుగున ఉన్నటువంటి వారు, అక్కడ నుంచి ఉన్నటువంటి మానవుల ఎడల శ్రద్ధ చూపించేవాడే రాజు. అలాంటి రాజ్యం లేదు అప్పుడు వరకు. కనుక ఈయన ఆ రాజులకు రాజుగా సకల మానవులు పుట్టిన దగ్గర నుంచి కేర్ తీసుకోవటానికి, జాగ్రత్త తీసుకోవటానికి, రాజాది రాజుగా మార్గం చూపించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి ప్రవక్తలను ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి చెప్పారో, ఎవరిని గురించి చెప్పారు? శాశ్వత కాలం ప్రత్యక్షంతో వచ్చిన దేవుడిని గురించి చెప్పారు. ఆ దేవుడు ఎక్కడ పుడతాడని చెప్పారు? ఆయన బెత్లెహేములో పుడతాడని చెప్పారు. ఆ దేవుడు కన్యక పుడతాడని 7వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మరి రాయబడింది. కన్య గర్భమును పుడతాడు. ఇది గొప్ప ప్రత్యక్షత. ఆ తర్వాత ఆయన గుణాలు ఎలాగుంటాయి అనేది 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. ఇవన్నీ మనం వింటానే ఉన్నాం క్రైస్తవ ఈ యొక్క ఈ సీజన్లో. ఇవన్నీ ముందుగా చెప్పబడిన వాటి ప్రకారము మేము యేసుని కనుగొన్నాము, యేసుని చూసామని. ఆయన నజరేతు వాడంటే ఆయన అంటాడు, నజరేతులో అది పేద ఊరురా, దిక్కులేని ఊరు, ఎవడు పట్టించుకోడు, అక్కడ మంచిదేమొచ్చుదిరా, ఆడ ఏ ప్రవక్త లేడు, ఏ బోధకుడు లేడు, ఏ జ్ఞాని లేడు, అటువంటి చోట ఏం మంచిది వస్తుంది అని అడిగాడు నతానేలు. అప్పుడు పిలుపు అన్నాడు, వచ్చి చూడు అన్నాడు. మనం దేవుణ్ణి వెంబడించి చూడాలి, దేవుని వాక్యాన్ని అనుసరించి చూడాలి. ఆయన వెంబడించడం అంటే ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన క్రియలు మనము నమ్మాలి. విశ్వాసం లేకుండా మన దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యము. అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసంతో వెంబడించారు. చివరికి ఆయన మరణ సమయంలో ఎటోళ్ళటే మారిపోయారు. అయినా మరలా తిరిగి వారిని సమకూర్చుకొని, మరలా తిరిగి వాళ్ళ దగ్గర తీసుకొని ఆయన మరలా 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు పునరుద్ధరణం అయిన తర్వాత. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, అయ్యా నన్ను ప్రేమిస్తున్నావా, ఏళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అని ప్రశ్నలు అడుక్కుంటూ వచ్చాడు. అంటే పొరుగు వారిని ప్రేమించే విషయంలో, సేవించే విషయంలో నువ్వు ఏ స్టాండర్డ్లో ఉన్నావు? పేతురుని అడిగి బలపరిచాడు. అందుకని ఆయన సేవలో నా ప్రభువు ఆయన నిలువుగా సిలువేశారు. నిలువుగా సిలువేపించుకుంటే అరువును కాదు, నన్ను తలకిందులుగా సిలువేయండి అని తలకిందులుగా సిలువేపించుకున్నాడంట పేతురు గారు. 3వ వారం ఒత్తి ఒత్తి దేనికి గుర్తంటే, ఇతరులు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావో అదే ఇతరులకు చెయ్యి. నీ పొరుగు వాళ్ళు నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు? నాకు ఆకలైంది, ఆకలైనప్పుడు పక్కన్నవాడు ఏదైనా పెడితే చాలు అని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు ఎదురుగా ఆకలైనోడికి ఏం పెట్టాలనేది మనం కోరుకోవాలి. నాకు మంచినీళ్ళు అవుతాం, ఒకసారి మంచినీళ్ళు గబగబా వివరం తీసుకొచ్చేస్తారు. నేనేం కావాలని కోరుకుంటున్నాను? నా అవసరం తీరాలని కోరుకుంటున్నా, వాళ్ళు తీరుస్తున్నారు. అదే రీతిగా మన పొరుగు వారికి, మన ఇరుగు పొరుగు, కేవలం బంధువులు కాదు, బంధువులని లిమిట్ సర్కిల్, అందరూ బంధువులే, అందరూ సహోదరులమే. క్రైస్తవ్యంలో ఆ యొక్క సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఆ తీర్పు అందరూ సమానమైనటువంటి మానవత్వము కలిగిన సమాజం క్రైస్తవ సమాజం. సమాన వారసత్వము, సమాన మానవత్వము. కనుక ఇతరులు మనకు ఏం చేయాలని కోరుకుంటున్నామో మనం అదే చేయాలి. ఇప్పుడు 4వ ఒత్తి ఇవన్నీ చేయాలంటే
క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. ప్రత్యేకించబడిన వాడుగా ఆయన బలి అర్పణ అర్పించి ప్రాణాలనే అర్పించి త్యాగం చేశాడు. కనుక మనము ఆయన కొరకు మన హృదయాలను సమర్పించాలి. కొత్త నిబంధనలో మనము ఆరాధించే ఆరాధన పాత నిబంధనలో లాంటిది కాదు. మన హృదయార్పణ చేయాలి. మనం చేసేటువంటి ఈ యొక్క సంబరాలు ఇవన్నీ లోకానికి రక్షకుడు పుట్టాడని ప్రజలకు తెలియజేయటానికి అది మంచిదే. కానీ మనము అవి తెలియజేయటానికి అర్హత ఏమిటంటే మన సమర్పణ, ఆరాధన. క్రైస్తవ ఆరాధన యేసు ప్రభువు చెప్పింది ఆత్మతోనూ సత్యంతోనూ. యోహాను సువార్త 4:24 ఆత్మ సృష్టికి కర్త, సత్యము సమస్త సృష్టికి మూలము. ఈ రెంటికి మనం అర్పణ చేసుకుంటేనే కానీ నిజమైన ఆరాధన మనం చేయలేము. ఆరాధనని పాటలు గప్పి కొడుతున్నారు చాలామంది. ఇప్పుడు అది ఆరాధన అనేది ప్రజలు అటెండ్ చేయడానికి ప్రసంగం చెప్పబోయే ముందు 2 వాక్యాలు పాట పాడటం అనేది మనకు ఉంది. ప్రజల్ని అటెన్షన్ చేయడానికి, వాళ్ళ మైండ్ ఇటువైపు చూడటానికి. కానీ నిజంగా మన హృదయాన్ని దేవుని సమర్పించి ఆయన చెప్పిన మాట చేసిన క్రియలు మనం అనుసరించాలి. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడంటే మన జీవితాల్లో ఉండేటువంటి సాతాను యొక్క క్రియలు లయం చేయడానికి వచ్చాడు. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయంగా 3వ అధ్యాయం చదివినట్టయితే దానిలో సాతాను క్రియలు లయం చేయడానికి వచ్చాడు. సాతాను క్రియలు మాత్రమే కాదు, లోకంలో మనం వెలిగించడానికి, అనేకులు వెలుగులోకి నడిపించడానికి, నరకంలో నుంచి జీవంలోకి నడిపించడానికి. ఈ పాత సారాంశం అంతా 4వ అధ్యాయంలో ఉంటుంది, 3-4 అధ్యాయాలు. కాబట్టి క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అంటే క్రీస్తుకు సమర్పించుకోవటం, క్రీస్తుకు అర్పించుకోవటం. నా జీవితాన్ని అయ్యా నీ చేతికి అప్పగిస్తున్నా. ఈ 4 ఆదివారాల్లో ఆచరించిన 4 సిద్ధాంతాలు, ఆజ్ఞలు నా జీవితంలో నేను పాటిస్తా, అందుకే నా జీవితాన్ని నీకు అర్పిస్తా అని మనం అర్పణ చేసుకుని వెళితే నిజమైన ఆరాధన చేసినట్లు. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు ఈ లోకంలో పుట్టక మునిపే శాశ్వత కాలం ప్రత్యక్షమవుతూ వచ్చావు. ప్రభువా, అనేకమైనటువంటి మర్మములు ప్రభువా నీవు వెల్లడి చేశావు. పాత నిబంధనలో పరిపూర్ణంగా లేకపోయినా యేసు క్రీస్తులో ఆ మరణం యొక్క రహస్యాన్ని బయలుపరిచావు. కనుక నేను మా హృదయార్పణతోటి ఆరాధిస్తున్నాం. మా హృదయాల్ని సమర్పించి ఆరాధిస్తున్నాం. మా జీవితాలని సమర్పించి ఆరాధిస్తున్నాం. మమ్మల్ని ఆదుకొని ఆశీర్వదించి నీకు నిజమైన ఆరాధకులుగా, నిజముగా నీకు ఇష్టమైన ఆరాధకులుగా మమ్మల్ని దీవించి పంపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోని తేక కీడు తప్పించమని. రాజ్యము, బలము, మహిమ నిరంతర నివైనవి. ఆమేన్. మహోన్నతుడైన దేవుని ప్రేమ, మానవ రక్షణార్థమై శిశువుగా జన్మించిన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆరాధించి అర్పణలు అర్పించి వెళుతున్న మీకు, మీ బిడ్డల కుటుంబాలకు, సర్వలోకములో ప్రభువును ఆరాధిస్తున్న సకల క్రైస్తవ బిడ్డలకు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.